మందులపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని, మందుల ధరలు నియంత్రించాలని, ప్రభుత్వ మందులు, వ్యాక్సిన్ కంపెనీలు పునరుద్ధరించాలని ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు యువి కృష్ణయ్య పేర్కొన్నారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మందుల రంగంలో మార్పులు, ప్రజలపై ప్రభావం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో యువి కృష్ణయ్య ముఖ్య వక్తగా ప్రసంగించారు. భారతదేశంలో స్వాతంత్ర్యం సాధన తర్వాత మందులు, వ్యాక్సిన్ రంగంలో ప్రభుత్వ రంగం చాలా కీలక పాత్ర పోషించిందన్నారు. ఆనాడు సోవియట్ రష్యా కూడా మన దేశానికి తోడ్పాటు అందించిందన్నారు. అనేక రకాల ప్రాణాంతక మందులు కూడా అతి చౌకగా అందించే పరిస్థితి ఉండేదన్నారు. 1970లలో మందుల ధరల నియంత్రణ చట్టం ఉండేదన్నారు. 1990 తరువాత దేశంలో అమలైన నూతన ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ రంగం నిర్వీర్యమై ప్రైవేటు కార్పొరేట్ రంగం విజృంభిస్తుందన్నారు. డ్రగ్స్ కంట్రోల్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేయాలన్నారు. ఈ సదస్సుకి జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వి శ్రీరామారావు ఆహ్వానం పలుకగా, ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు వందన సమర్పణ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నారంతో పాటు వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని వివరాలు ఏకగ్రీవంగా సమావేశం తీర్మానించింది. మందులపై జీఎస్టీ ఎత్తివేయాలని, ఆరోగ్య రంగానికి మినిమం 6% జీడీపీలో బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వ రంగ మందుల కంపెనీలని, వ్యాక్సిన్ ప్లాంట్లను పునరుద్ధరించాలని, నకిలీ కల్తీ నాసిరక మందులను ఇరపాటంతో తొక్కేయాలని, అట్లాగే ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఈ అన్స్క్రూపులస్ డ్రగ్ వెండర్స్ మీద కఠినంగా శిక్షలు విధించి తనిఖీ యంత్రాంగాన్ని బలోపేతం చేసి పటిష్టం చేయాలని ఈ డిమాండ్స్తో ఈ రోజున ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ఒకరికొకరు సహకరించుకొని ఇది ఒక ప్రజా చైతన్య స్ఫూర్తితో ఉద్యమించాలని చెప్పండి ఈ సమావేశం పిలుపునివ్వడం. ప్రతి నెల ఆర్గన్ స్టడీస్ ద్వారా ప్రత్యేకమైన తీసుకొని దాని ద్వారా అందరినీ చైతన్యపరచాలని ఉద్దేశంతో ఈరోజు యువి కృష్ణయ్య గారు ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరిని తీసుకొచ్చి మందుల రంగంలో మార్పు ప్రజలపై చూస్తున్నటువంటి ప్రభావాన్ని మనం ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఈ మందుల రంగంలో ఉన్నటువంటి ఏవైతే జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ చట్టంలో వస్తున్నటువంటి చట్టాన్ని మరి ఆ మందుల రంగంపై ప్రయోగించి చక్కటి మందులు ప్రజలకు అందేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతాం.